హీరో రామ్ చరణ్ గెస్ట్ హౌస్ చూడడానికి నిజామాబాద్ నుండి కామారెడ్డి పోయినాం మామ. హలో మచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదాం మచ్చా. రోజు 12 గంటలకు లేచే బ్యాచ్ 7 గంటలకే లేచి మా కడుపులో నీట్గా 10 ప్లేట్లు టిఫిన్లు వేసేసి కార్ కడుపులో కూడా 10 లీటర్ల పెట్రోల్ కొట్టించేసి మనమైతే చిన్న కార్లో పెద్ద బేవర్స్ గాళ్ళతో ట్రిప్ స్టార్ట్ చేసేసాం మామ. పోయేదారిలో ఇందులో వాటర్ ఫాల్ చూద్దామని వెళ్తే సమ్మర్ లో వాటర్ లేని వాటర్ ఫాల్ లో దుంకితే ఇంకో ట్రిప్ కి మనం పనికి రాకుండా పోతామని కామారెడ్డికి బయలుదేరిపోయినాం మచ్చా. రామ్ చరణ్ గెస్ట్ హౌస్ చూడడానికి పోతుంటే మధ్యలో పుష్పలారీలు అడ్డం వచ్చినాయి. ఇంతకీ మీరెవరు ఫ్యానో కామెంట్ చేయండి. దోమకొండలో హీరో రామ్ చరణ్ బ్రో పెళ్లి చేసుకున్న కోట ఉంది అని వెళ్తే కార్ ఎలా చేయమన్నారు మామ. రామ్ చరణ్ బ్రోకి కాల్ చేసి తిరుగుదాం మచ్చా వచ్చిందంటే గేటే బద్దలు కొట్టేయమన్నాడు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా వీడి పేరేంటి? అంతొద్దులే కానీ జస్ట్ గేట్ ఓపెన్ చేసినా సరిపోద్ది అని చెప్తే గేట్ ఓపెన్ చేశారు మామ. లోపలికి వెళ్ళి గార్డెన్, గెస్ట్ హౌస్, విలేజ్ స్టైల్లో హౌసెస్, వస్తువులు చూస్తుంటే లోపల 800 years కిందటి శివాలయం ఉంది అన్నారు. వెళ్ళి చూడంగానే వైబ్ అయితే వేరే ఉండే మామ. ఇంకా లింగం అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే మామ. ఇక్కడే చాలా టైం స్పెండ్ చేసి మా ట్రిప్ బాగా అవ్వాలని శివుడిని మొక్కేసి నమః శివాయ. సిద్దిపేట కేబుల్ బ్రిడ్జ్కి అయితే మా ప్రయాణం స్టార్ట్ చేసేసాము. దాని బ్లాగ్ అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. దానికోసం అయితే ఫాలో కొట్టేయండి.